అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ దే ఆల్సో కెన్ నాట్ బీ ఎంగేజ్డ్ ఎస్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా, అది కరెక్ట్ టైంలో మేము చెప్తాం. ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియేట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది, కానీ మర్డర్ ఆపలేదు. సో ఇట్స్ మనం మనుషులు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత మనము శిక్ష ఇవ్వాలి, అదే ఇవ్వచ్చు. వీ కెనాట్ శిక్ష ఇవ్వచ్చు, శిక్ష ఇస్తున్నాం. మేము ఏమో దీనికి వెనుక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, టైమ్లీ యాక్షన్, అప్పుడు మీరు చెప్పండి. కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడడం దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది మేము చేస్తాము. ఈరోజు కొంతమంది తప్పు చేశారు, బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మనము ఇది ఎక్సర్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది. అంటే ఇఫ్ బెనిఫిట్ ఈజ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ 16th ముందు, ఎంసీసీ చేసిన ముందు ఓ బెనిఫిట్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు అప్పుడు ఆ డేట్లో, అది తప్పు ఏం లేదు. కానీ 16 తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. అంటే కంప్లైంట్స్కి యాజ్ ఐ సెడ్, ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒంగోలు సిఓ జిల్లా పరిషత్ మీద కంప్లైంట్ వచ్చింది, ఒంగోలు డిపిఓ మీద కంప్లైంట్ వచ్చింది. కలెక్టర్కి పంపించాము, ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ రోల్ లేదు, కానీ ఆయనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో క్యాష్ ఏమైనా పట్టుకున్నప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి. దట్స్ ఎలక్షన్ డ్యూటీ. సో ఆయన హీ విల్ బీ హెడ్, అంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం సిఓ జిల్లా పరిషత్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ. ఆయన ఉంది కాబట్టి ఆ రోజే మీకు చెప్పాము, మీ రిపోర్ట్ ఇచ్చారు, ఆయన ఆ రోజే సరెండర్ చేసేసాం, డిపిఓని కూడా చేసేసాం. సో ఇట్ డిపెండ్స్, కంప్లైంట్ వస్తుంది, ఎగ్జామినేషన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైం. వచ్చింది బహుశా చిత్తూరు జిల్లా ఇక్కడ ఏదో వచ్చింది. సో లెట్ మీ సీ, ఆ రిపోర్ట్ నేను చూడలేదు, రిపోర్ట్ చూసిన తర్వాత విల్ టేక్ యాక్షన్. నో, మార్చేరే కాదు. కలెక్టర్స్ ఏమన్నారంటే, మాకు కొంతమంది ఎక్స్ట్రా
ఏఆర్ఓస్ కావాలి. దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఏఆర్ఓ కాదు, ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓ అంటాము మనము. సో మాకు ఇంకా కొన్ని చోట్ల డిఆర్ఓని ఏఆర్ఓగా డిక్లేర్ చేయలేదు, కొన్ని చోట్ల వేరే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో కలెక్టర్స్ ఏం అడిగానంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా మనిషి కావాలి పని చేయడం కోసం. ఎలక్షన్లో స్టాచ్యుటరీ పదవి లేకపోతే వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కమిషన్కి పంపించి దీస్ ఆర్ ఆల్ అడిషనల్ ఏఆర్ఓ. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఏం లేదు ఆ 12 వరకు. అదే చెప్పాను కదా వీళ్ళు బేసికలీ మేము చేయాల్సిన పని మేము చేస్తా అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం. దీని తర్వాత ఆయన ఏం చేస్తారు అది హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్ థింగ్. ఏది నో ఐ కెనాట్ సే ఇట్ నౌ. కొన్ని రోజు పరిస్థితి చూసిన తర్వాత, బికాజ్ ఈరోజు ఓన్లీ ఒక 40 మంది మీద యాక్షన్ అయ్యింది, ఇంకా కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏం చేశారు. సో వచ్చే టైంలో ఇట్లా తిరుగుతుంది ఆ ఇష్యూ, దెన్ అకార్డింగ్లీ విల్ టేక్ యాక్షన్. నో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే లేదు కదా. నో నాకు తెలిసిన వరకు వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్స్ వర్ సపోజ్ టు బి డన్ హ్యాస్ బిన్ డన్. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డీజీ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ నుంచి, తర్వాత 7-8 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి 7-8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఆఫీసర్స్ మనకు ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. ప్రతి సెక్రటరీ హ్యాస్ గివెన్ ఏ సర్టిఫికేట్ సేయింగ్ దట్ ప్రభుత్వం నిబంధన ప్రకారం మేము ట్రాన్స్ఫర్ చేసేసాము. అది సర్టిఫికేట్ కూడా మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసాం. నువ్వు సేమ్ ప్లేస్లో 3 years పైన పని చేస్తే సేమ్ ప్లేస్లో సేమ్ డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ కొన్ని జిల్లాల్లో అంటే వేరే జిల్లా నుంచి ఇక్కడ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ అంటే దిస్ కంప్యూటరైజేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎస్బీ ఉండొచ్చు, ఇట్లాంటి ఫంక్షనల్ డిపార్ట్మెంట్ వేరే జిల్లా నుంచి పెట్టడానికి అవకాశం ఉన్నది. కానీ అదే జిల్లాలో 3 సంవత్సరం చేసిన తర్వాత అదే జిల్లాలో పోస్టింగ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ఒక డిస్ట్రిక్ట్ డివిజన్ జరిగింది, ఇప్పుడు ఇక్కడనే కన్సిడర్ చేసుకుంటాం, ఆ జిల్లాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. మేము ముందు నుంచి చెప్పాము, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో పాత జిల్లాలని కన్సిడర్ చేశారు, కొత్త జిల్లాకి సంబంధమే లేదు. అంటే ఈ దిస్ వాట్ డూ యూ సే, దిస్ థింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు స్టేట్ ఆఫీస్. నేను యాజ్ ఎ CEO ఐ కెన్ రిక్విజిషన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీబడి ఫ్రమ్ ద స్టేట్. నేనే ఎలక్షన్ కమిషన్ కదా, నేనే రూల్ తయారు చేస్తాను. ఐ కెన్ రిక్విజిషన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీబడి. సో దిస్ పర్సన్ ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ, బికాజ్ ఇది ఇంతకుముందు కూడా వచ్చినాయి. మనం టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, టీడీపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. నేనే స్వయంగా తీసుకొచ్చాను ఆయన. ఎందుకు? బికాజ్ హీ హెస్ వర్క్డ్ విత్ మీ. నాతో పాటు నేను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా అసిస్టెంట్గా పనిచేశారు. చాలా మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, చాలా మంచి పని చేస్తారు. అండ్ దెర్ ఈజ్ నో ప్రూవ్డ్ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. ఒక కంప్లైంట్ కూడా
ఆయన మీద ఎప్పుడైనా డిసిప్లినరీ యాక్షన్ లేదా ఇట్లాంటి యాక్షన్ ఎక్కడ కూడా లేదు. సో నా ట్రస్ట్లో నేను ఆయన తీసుకువచ్చాను బికాజ్ ఐ ఫీల్ హీ హెస్ వర్క్డ్ విత్ మీ, హీఈస్ ఎ గుడ్ వర్కర్. నా పర్సనల్ సూపర్విజన్ ఉంది ఇది. ఓకే. తర్వాత మీరు సివిజిలకు 1307 కంప్లైంట్స్ వచ్చాయి. ఎలాంటి కంప్లైంట్లు ఎక్కువగా వచ్చాయి? అంటే దాంట్లో మోస్ట్లీ సివిజిల్లో ఇప్పుడు ఈ ఎంసీసీ వయలేషన్ అంటే గోడ రాతుంది, లేకపోతే సమ్ పోస్టర్స్ ఉన్నాయి, బ్యానర్స్ అక్కడ ఉన్నాయి, ప్రైవేట్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది, ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. దాంట్లో 1300 చాలా వరకు యాక్చువల్లీ ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ యూ 2 things. డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ దట్ గవర్నమెంట్ డిఎస్సి 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ 30th మార్చ్ నుండి 30th ఏప్రిల్కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది.